2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాశారు. అది చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి. రాష్ట్రంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు స్లీపర్ సెల్స్ మీద దృష్టి సారించండని. ఏదైతే విజయనగరం ఇన్సిడెంట్ రాగానే ఆయన ప్రభుత్వంలోనే భాగస్వామి. జనసేన ప్రభుత్వంలో భాగస్వామి. అందుకని నాన్ కాంట్రవర్షియల్లీ నేను పార్టీ అధ్యక్షుడు హోదాలో రాశానని చెప్పారు. ఇప్పుడు అదే పాయింట్ అంటే అంత బాధ్యతగా చెప్పారు ఆయన. తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రంలో స్లీపర్ సెల్స్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు గుర్తించేందుకు విచారణ జరపాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్లు సమర్పించిన వివరాలు పరిగణలోకి తీసుకుని స్లీపర్ సెల్స్ మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా వేసింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఎన్ఐఏకి కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. పహల్గాం ఉగ్రవాదుల దాడి అనంతరం కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐకి చెందిన పలువురు స్లీపర్ సెల్స్గా భారత్లో ఉన్నారని, అందులో కొందరు నంద్యాల, గుంటూరు, కడప తదితర ప్రాంతాల ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంటూ న్యాయవాది ఎస్ గౌతమి, పొద్దుటూరుకు చెందినటువంటి ఏ శివకుమార్ హైకోర్టులో